పూర్తిగా ఇది చూపిస్తుంటే కనుక ఒళ్ళు చాలా అంటే అది అన్యాక్సెప్టబుల్ థింగ్ అండి. ఈ రోజున దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక ముస్లిం సమాజంపై కంప్లీట్ గా దాన్ని ఇచ్చేద్దామంటే కనుక దానికి ఎక్కడ కూడాను అవకాశం లేదు సార్. ఇస్లాం అయితే చాలా స్పష్టంగా, చాలా నిర్దేశకంగా, చాలా క్లియర్ గా ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే చాప్టర్ 5:32 వర్స్ లో చాలా స్పష్టంగా ఉందండి. ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించటం అనేది సర్వ మానవాళి యొక్క ప్రాణాలను హరించినట్టే. అక్కడ నువ్వు 30 మంది 28 మంది 26 మంది వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫిగర్, ఇంతమంది అమాయకులైనటువంటి ప్రాణాలను, అది కూడాను సివిలియన్స్ ని నువ్వు దాడి చేసి వాళ్ళని చంపేసి ఈ రోజున నువ్వు తీసుకొచ్చి నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు ఇది ఇస్లాం కోసం ఏమైనా చేస్తున్నావా, లేదంటే వాళ్ళు పోనీ కాశ్మీరీల కోసం ఏమైనా చేస్తున్నావా? ఏది కూడా కాదండి. ఇది కేవలం ఏంటంటే ఏదైతే మన కాశ్మీర్ ఉందో, కాశ్మీర్ లో ఒక రకమైనటువంటి అలజడి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి, ఆ కాశ్మీర్ ని సొంతం చేసుకోవాలని చెప్పేసి ఒక అనైతికమైనటువంటి చర్యలకి, అత్యంత దారుణమైనటువంటి చర్యలకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఎందుకు నేను అక్కడ కనీసం వీళ్ళు ఇస్లాం ధర్మానికి కూడా చేసిన మేలేం కాదు, అట్ ద సేమ్ టైం వీళ్ళు కాశ్మీర్కి చేసిన మేలు కూడా కాదు. ఇస్లాంతో అయితే అసలు సంబంధమే లేదు. వీళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అసలు ముస్లింలే కాదు అని చెప్పేసి డంకాపదంగా నేను విత్ డ్యూర్ రెస్పాన్సిబిలిటీ ఐ కెన్ సే దట్. నంబర్ 1. నంబర్ 2, ఎందుకని చెప్పేసి వాళ్ళు మొత్తం యావత్తు కాశ్మీర్కి కూడాను వాళ్ళు చేసినటువంటి ఇదేమి లేదండి, ఉపయోగం ఏం లేదు. ఎందుకు అంటారంటే ఈ రోజున అక్కడ చనిపోయింది కేవలం 26 మంది 28 మంది హిందువులు అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, అక్కడ నా దృష్టితో చూస్తే కనుక, అంటే నేను ఆలోచన తీరుతో చూస్తే కనుక, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం యావత్తు కాశ్మీరీలో ఉన్నటువంటి ముస్లింలను, హిందువుల్ని, మొత్తం అందరినీ కూడా చంపేశారు వీళ్ళు. అదేంటి సార్, అది అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే కనుక, యాజ్ సింపుల్ యాజ్ దట్ సార్. ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్ యొక్క పర్యాటక రంగం ఉందో, ఆ పర్యాటక రంగం పూర్తిగా డిపెండ్ అయి ఉంది ఏదైతే పర్యాటక రంగం పైన. కానీ ఈ రోజున ఇటువంటి దారుణాలు జరిగిన తర్వాత ఎవరైనా వెళ్తారండి? ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మేము ఈ దేశ పౌరులం అని చెప్పేసి నెమ్మదిగా పూర్తిగా వారి యొక్క మైండ్ సెట్ ని మార్చుకొని, ఈ రోజున మీరు వాళ్ళ లోకల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్టెన్షన్స్ ని ఒకసారి గమనించండి, లోకల్ గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి గమనించండి, లోకల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలను ఒకసారి గమనించండి. వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నారు. ఈ దేశం కోసం మేము పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను మేము ఖండిస్తాము అని చెప్పేసి కాశ్మీరీలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మన భారతదేశం అంతర్భాగం అని నంబర్ 1. ఇంకో అంశం ఏంటంటే దీంట్లో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే పిఓకే, ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని సైతం కూడాను మేము ఆక్యుపై చేయాలి. వీళ్ళకి సరియైన బుద్ధి రావాలంటే కనుక అది కూడాను భారతదేశ అంతర్భాగము. వీళ్ళు చొరబడి ఈ విధంగా ఇటువంటి చర్యలకు ఏదైతే పాల్పడుతున్నారో ఇది చాలా పొరపాటు. ఇది యాజ్ ఎ పర్సనల్ గా, యాజ్ ఎ ఫారూక్ షిబ్లీగా, యాజ్ ఎ మైనార్టీ నేతగా, యాజ్ ఎ ముస్లిం నేతగా, యాజ్ ఎ భారతీయుడుగా నేను అనుకునేది. కానీ ఒక దేశాన్ని పాలించేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఏదైతే ఆలోచన తీరుందో దీనికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చాలా స్పష్టంగా అనేకమైనటువంటి అంశాలను ఆయన చెప్పారు. యుద్ధం ఎవరు మొదలు పెడతారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం సార్. ఎందుకంటే యుద్ధం ప్రతిదానికి పరిష్కారమా అంటే కొన్నిటికి యుద్ధమే పరిష్కారం అవుతుంది, నేను కాదని చెప్పను. కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదైతే ఆర్థిక వ్యవస్థపై వీటన్నిటిపై కూడాను పడేటటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని కూడాను ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో దీని అన్నిటిపై కూడాను బేరీ చేసుకుంటారు. కానీ ఇక్కడ అందరికన్నా ముందు ఉత్పన్నమయ్యేటటువంటి క్వశ్చన్ ఏమిటంటే 2000 మంది పర్యాటకులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి? ఎందుకని చెప్పేసి మన వల్ల, వెదర్ ఇట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సార్. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే నాకు మోదీ గారు అంటే పడతారా లేదా, బీజేపీ అంటే నాకు ఇష్టం ఉందా లేదా, ఆర్ఎస్ఎస్ అంటే నాకు ఇష్టం ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు సార్. భారతదేశం, ఇండియా, యాజ్ ఏ ఇండియన్ వి ఆల్ ఆర్ వన్. దీన్ని ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం అన్న దానిపైనే నేను మాట్లాడతాను. అంతే తప్పించి ప్రజెంట్ రాజకీయం మాట్లాడాల్సినటువంటి ఇంత ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నేను దిగాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎవరు చేశారు, ఎందుకని చెప్పేసి ఎవరి వల్ల ఈ తప్పు జరిగింది, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే కొంతమంది నాయకులు చేస్తుండొచ్చు. కానీ దీన్ని కూడాను నేను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా ఏ రకంగా మన దేశ నాయకులు మాకు మార్చి పెడతారని చెప్పేసి మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. భారతదేశ ప్రధాని గారు మా మోదీ గారు ఆయన ఎప్పుడైతే కనుక ఈ అంశంపై ఎటువంటి డిసిజన్ తీసుకున్నా గానీ 130-140 కోట్ల మంది భారతీయులంగా, యాజ్ ఏ ఇండియన్స్ గా వీఆర్ బిహైండ్ హిమ్.
ఇది దేశ అంతర్గత భద్రతకి సంబంధించినటువంటి అంశం. దీంట్లో మన ఆలోచన తీరు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, మనం బహిరంగంగా దీని గురించి మాట్లాడకపోవటమే మంచిది అనేది నా యొక్క ఒక ఆలోచన. స్ట్రాటజీస్ గురించి నేను చెప్పట్లేదు, గురించి కానీ ఎలాంటి వైఖరి అవలంబిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. అవునండి, వైఖరి అయితే మట్టుకు సార్ నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, అదేంటంటే వీళ్ళకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఇందాక నేను ఒక చోట విన్నాను, నేను అక్కడ వాటర్ బాటిల్ 140 రూపాయలు అంటండి పాకిస్తాన్ లో. అవును, ఒక 4 బ్రెడ్ ముక్కలు ఉన్నటువంటి బ్రెడ్ ప్యాకెట్ దాదాపు 300 రూపాయలు అంటండి. పాలు ధర వచ్చేసి 240 రూపాయలు అంటండి. ఇటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ఈ పరిస్థితిని ఇంకా పెంచే, అంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థపై, వారి ఆర్థిక మూలాలపై మనం ఏ రకంగా అటాక్ చేస్తే బాగుంటుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ గా మనం చేయగలిగింది మనం చేసాం మన దేశం పరంగా, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎటువంటి ప్రెషర్ ని మేము బిల్డప్ చేస్తే బాగుంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇదంతా దీన్ని వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నడ్డిని ఏ రకంగా విరగొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యులు సైతం కూడాను ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాళ్ళ పేపర్లో కూడా చూసాం మేము, ఒక పాకిస్తానీ మహిళ పాకిస్తాన్ కి వెళ్ళిపోతే, ఎందుకంటే ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలు తెగదింపులు అయిపోయినాయి కాబట్టి, వెళ్తూ వెళ్తూ ఒక ప్రముఖ పత్రికలో ఉంది, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు కూడాను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి, ఎందుకు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి. కాబట్టి సామాన్య ప్రజలు ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి, ఎప్పుడైతే మీకు ఒక 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు పెరుగుతుందో ఒక అంశంపై, ఖచ్చితంగా ఈ భారం అనేది వారిపై పడుతుంది. కాబట్టి ఇటువంటి ఈ విధంగా, ఈ లౌక్యంగా ఈ విధంగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకటి బాగుంటుంది. రెండోది, మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి మట్టుగా ఏంటంటే సార్, నేను చెప్పేది చాలా స్పష్టంగా, ఇక్కడ ఏదైతే ఈ ఆలోచన తీరు ఉంది చూడండి, రాజకీయంగా వాడుకోవటమో, లేకపోతే రాజకీయంగా ఇష్యూస్ ని డైవర్ట్ చేయటమో, లేకపోతే మతపరంగా ఇష్యూస్ ని డైవర్ట్ చేయటమో అనేది ఆపివేసి, యాజ్ ఏ ఇండియన్స్ గా, యాజ్ ఏ భారతీయులంగా మనం ముందుకు కొనసాగాలి. దానికి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, నిన్న కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ రోజున శుక్రవారం అండి, శుక్రవారం నమాజుల్లో దీనికోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేయాలి కూడాను. ముస్లిం సమాజాన్ని మేము కూడాను పిలుపునిచ్చాము. అందులో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ గారు నిన్న మీరు చూస్తే కనుక ఆయన కూడాను ఒక మంచి పరిణామం, అంటే యాక్చువల్ గా ఆయన మీద నాకు కూడాను ఒక సదభిప్రాయం ఉండదు, మీకు కూడాను తెలుసు, నేను అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన కూడాను వ్యతిరేకిస్తాను. కానీ ఈ రోజున మీరు ఫ్రైడే ప్రేయర్స్ కి మీరు అటెండ్ అయ్యేటప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ కి బ్లాక్ రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియజేస్తూ మీరు నమాజ్ కి అటెండ్ కండి అన్నారు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, అబోవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్ అన్న ఏకైక నినాదాన్ని అందుకోవాల్సినటువంటి సమయం సార్ ఇది. ఈ సమయంలో ఏంటంటే అన్నెసరీ ఇష్యూస్ ని మనం తీసుకొచ్చి ఇంటర్వ్యూన్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. నంబర్ 2. నంబర్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే సార్, ఏదైతే ఈ దేశం యొక్క అతిపెద్ద పునాది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అండి. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని అనేక సార్లు అనేక విధాలుగా ఎవరో ఒకళ్ళు దీన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. కానీ ఇది జరగకుండా ఇవాళకి కూడాను ఈ దేశం యొక్క గొప్పతనం అదే సార్. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కనుక మా దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఒక వజ్రాయుధం లాంటిది ఏంటంటే ఈ భిన్నత్వంలో ఏకత్వమేనండి. మమ్మల్ని ఎన్ని మా మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని భాషలు, ఎన్ని డిఫరెంట్ ఆఫ్ ఇది ఉన్నా కానీ యాజ్ ఎ ఇండియన్ అన్న ఒక్క పదంతో మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి నుంచోబెట్టేస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసి ఆ ఏదైతే జాతీయత, ఏదైతే భారతీయత ఉందో దాన్ని నరాన్న నింపాల్సినటువంటి సమయం ఇది. ఈ సమయంలో కనుక మనం మత ఆధారంగా, లేకపోతే కులం ఆధారంగా, లేకపోతే ప్రాంతీయ ఆధారంగా దీన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తే కనుక మనం అవతల వాటిని ఎవడైతే ఈ కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలు పన్నుతున్న వాళ్ళకి మనం ఇండైరెక్ట్ గా మనం సహకరించిన వాళ్ళం అవుతామనేది నా యొక్క భావన సార్. ఉండవచ్చు, మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ ఉండవచ్చు, వారిని సైతం కూడాను ఏరి 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 మరి వాళ్ళని వారి యొక్క మైండ్ సెట్ ని అయినా కానీ మార్చాలి, లేదంటే కనుక వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరమైనా ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఈ దేశం యొక్క సమగ్రతపై భంగం కలుగుతుందంటే కనుక మేము ఎవ్వరం కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా లేము. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సోదరుడికి ప్రాణాలు అర్పించారంటే మాకు ఎంతో బాధగా ఉంది సార్. వారి యొక్క ప్రాణాలకు అడ్డుగా మేము ప్రాణాలు అడ్డు వేయలేకపోయాము అంటే కనుక ఒక వ్యక్తి ఆ యొక్క బాధను తీర్చాడు, అతనే
మన కాశ్మీర్ కి చెందినటువంటి ఒక క్యాబ్ డ్రైవరు, అతను ఒక ముస్లిం అయి అంటే చంపినవాడు ముస్లిము, కానీ ఎవరైతే ప్రాణాలు కాపాడాడో అతను కూడా ముస్లిమేనండి. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మతం కాదండి, ఇక్కడ ఆ మతాంతో సంబంధం లేకుండా ఉగ్రవాదం అనే ఒక పెనుభూతం వాడి మైండ్ పై ఎక్కి నాట్యం చేస్తుంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఏరి కోరి మనం వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించాల్సినటువంటి వాళ్ళని మటుమాయం చేయాల్సినటువంటి ఇటువంటి వాళ్ళు కనుక పట్టుకుంటే కనుక వీళ్ళని బహిరంగంగా ఉరి తీయడమో లేకపోతే బహిరంగంగా వీళ్ళని కాల్చి చంపడమో చేయాలి సార్.